వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో రాత్రికి రాత్రే స్థలాల కబ్జా. అధికారులు తమకు న్యాయం చేయాలంటున్న బాధితులు. ఘనపూర్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్లో ఘనంగా 13వ గ్రాడ్యుయేషన్ డే. డాక్టరేట్ పట్టాలను అందజేసిన గవర్నర్ తమిళసై. ఖాళీల భర్తీకి యూత్ కాంగ్రెస్ డిమాండ్. మేకగూడ వద్ద మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న నేతలు. దొండపాడులోని ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ ఎవరికీ కేటాయించకపోవడంపై ఆగ్రహం. నిధులు కేటాయించకపోవడంపై ఎంఐఎం కౌన్సిలర్ల ఆగ్రహం. బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా మేకగూడ వద్ద మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ మండలం ఘనపూర్లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో 13వ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళసై హాజరయ్యారు. ఈ సందర్భంగా బంగారు పథకాలతో పాటు డాక్టరేట్ పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. That mental strength should be there, particularly for doctors. Doctors should not be jittery. Doctors should be very brave. So we are for the patients, to serve the patients and to save the patients. But most of the time, doctors are viewed in a different way. Our professional touch before they think us as doctors, gods. But sometimes they feel that doctors are only for earning. So I should say my experience. We were in Tanjavur Medical College. I was a student when my husband was working as an astrologist. So some of the vendors, they used to come. They will go and tell the opposite house, brinjal is 10 rupees. They used to tell 1 kg brinjal 10 rupees. They will come to our house. That vendor will tell. Even I am willing to give them because I always love poor people, economically background people. Even if they ask 10 rupees, I will give 20 rupees. That is my mentality. But that person, that vendor will come and tell 1 kg brinjal is 20 rupees. 20 rupees. Then that vendor is to tell both are doctors only, let them give. They are earning money. So that is the mentality of the people. That should not be there. The people should think that you are saving. When I was practicing, once I was going for a round, one patient was... గృహ నిర్మాణ పనులు ముగిసి 4 ఏళ్లైనా కేసీఆర్ ప్రభుత్వం వాటిని ఎవరికి అందజేయలేదంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఆ పార్టీ నేతలు చెన్నకేశవ్ వెంకయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గ్రామానికి చెందిన పేదలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని చెప్పారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కొంతమంది ఈ సంచార జాతుల వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్మాణం అయిన తర్వాత కూడా దాంట్లోనే ఆ గృహాల్లో ఉంటున్నారు. కానీ వాళ్ళు కోరుకునేది ఒకటే, నిరుపయోగం ఉంటుంది. మీ గ్రామాన్ని నమ్ముకొని మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. దయచేసి ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని, కేసీఆర్ ప్రభుత్వాన్ని, మాకు ఒక ఆధారం లేదు, ఒక చోటు లేదు కాబట్టి మాకు ఇవ్వమని కోరుకుంటున్నారు. అదేవిధంగా కాకుండా ఈ గ్రామంలో, దొండపాడు గ్రామంలో లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం, అంటే అభివృద్ధి చేసిన దాన్ని కూడా దుర్వినియోగం చేస్తానంటే ఈ కేసీఆర్ ప్రభుత్వానికి చెల్లింది. ప్లస్ అదే కాకుండా ఇది 7 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఈ దొండపాల గ్రామంలో ప్రతి కులంలో ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి
స్థలాలు లేక ఒకే కుటుంబంలో అన్నదమ్ములుగా ఉండి అదే కుటుంబంలో ఉండటం జరుగుతుంది. కనీసం కట్టిన ఇల్లులు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న ప్లేస్ని ప్రతి కుటుంబానికి 2 సెంట్లు చొప్పున ఇస్తే కనీసం 7-8 లక్షలు పెట్టి కట్టిన అవసరం లేదు. ఆ పేదలకి ఒక చోటు ఇచ్చినా కానీ వాళ్ళు కట్టుకుంటారని చెప్పేసి చాలామంది గ్రామంలో వాళ్ళు వ్యక్తులు ముందుకు వస్తున్నారు. దయచేసి దీని మీద ఈ కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ బంగారు తెలంగాణ అంటుండు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాలు ఇస్తానండు. ఇప్పుడు దయచేసి ఉన్నదాన్నన్నా పేద ప్రజలకు పంచి ఆదర్శ కేసీఆర్ అనిపించుకోవాలని ఈ గ్రామశాఖ దొండపల్లి గ్రామశాఖ ఉపాధ్యక్షుడిగా కోరుతున్నాం. దివంగత వైఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాలు రాత్రికి రాత్రే కబ్జా అవుతున్నాయి. మేడ్చల్ జిల్లా కీసర రెవెన్యూ పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ ప్రభుత్వం 2006లో పేదలకు ఇచ్చిన 60 గజాల స్థలం కేటాయించింది. అయితే కొంతమంది వీటిని కబ్జా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీసర దాయర గ్రామవాసులు ధర్నా చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ऐसा पकड़ो सही आता इसमें क्या करना फिर ये इधर आओ ना, फिर आओ ना आज इधर यहाँ रे वो तो कैसा है ప్రభుత్వం ఉన్నప్పుడు కేఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2006లో సర్వే నెంబర్ 254లో పట్టాలు మంజూరు చేయడమైనది. అయితే రాళ్ళు ఇట్లా పాతిచ్చిర్రు. తర్వాత రాత్రికి రాత్రి వచ్చి రాళ్ళు వీకేసి దౌర్జన్యంగా కాంపౌండ్ వాళ్ళు పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది 2 బోర్లు వేసిన వాటర్ గిట్లా వల్లే అప్పుడు వాటర్ పడితే అప్పుడే ఇల్లు కట్టుకునే వాళ్ళం. వాటర్ లేక మేము ఇన్ని రోజులు ఇల్లు కట్టుకోలేకపోయినాము. కానీ మాకు న్యాయం చేకూరాలని, మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అధికారులు ఏం చెప్తారు? అధికారులు వాళ్ళు అధికారులు వచ్చి ఇట్లా ఆపమని చెప్పారు. ఆపమని చెప్పినా వాళ్ళు అప్పుడు మందం ఆపారు. వాళ్ళ అధికారులు వెళ్ళిపోగానే మళ్ళీ నైట్ రాత్రి 9-10 గంటలకు పని చేస్తున్నారు. ఏమన్నా బడా నేతల హస్తం ఏమైనా ఉందా ఈ దౌర్జన్యం? ఉండొచ్చని భావిస్తున్నాం మేము. 2006లో వైఎస్ఆర్ నగరం పేరు పెట్టి మనిషికి 60 గజాలు చొప్పున మాకు ఊర్లో 67 సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము పొజిషన్ మీదకి వచ్చిన తర్వాత ఈ తోటకూర వాళ్ళ మాది పట్టాన్ని వచ్చి ఆపారు. ఇప్పుడు విజయరెడ్డి ఎంఆర్ఓ గారు ఉండే అతను కాదు, ఆల్రెడీ మీ గవర్నమెంట్ అలర్ట్ చేసినాం, మీ భూమి ఇక్కడ కాదని చెప్పి చూస్తే ఇక్కడికి వస్తే వాళ్ళు అప్పుడు ఆపారు. ఇట్లా నడుస్తామని మేము ఎన్నిసార్లు వచ్చినా వెళ్ళగొడుతారు. రాత్రి వచ్చి వాళ్ళు రాళ్ళని వీకేసి కాంపౌండ్ వాళ్ళు కడుతారు. మేము మళ్ళీ మాకు తెలుసుకొని అందరం మళ్ళీ వచ్చినాం. మాకు ఏడుందో మాకు జాగ్రత్త పెట్టాలి. మేము 60 గదాలలో ఇల్లు కట్టుకొని అందరూ చాలామంది మేము గరీబులు ఉన్నారు. మా దగ్గర దగ్గర ఎవరు ఇల్లు ఎప్పుడు మాకు గవర్నమెంట్ ఇంతవరకు మేము ఏది ఆశించి ఎవరికి రాలేదు. ఈసారైనా అందరూ ముందుకు వచ్చి గవర్నమెంట్ ఆఫీస్ ఎంఆర్ఓ గారు ముందుకు వస్తే మా పొజిషన్లో మేము కట్టుకుంటామని వచ్చి మేము ధర్నా చేసుకుంటాం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తలపెట్టిన దళిత ఆదివాసీ దండోరా కార్యక్రమానికి విధిగా ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కాంగ్రెస్ నేతలు కోరారు. వచ్చే నెల 9న ఈ కార్యక్రమం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ చెప్పారు. ఆయన వెంట ఆ పార్టీ నేతలు మునిగెల నర్సింగ్, మల్లేష్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. चलो इंद्रवेली दलितों और गिरिजन आदिवासियों का बड़े पैमाने पे अगस्त 9 के दिन जो वर्ल्ड आदिवासी डे है, उस दिन पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी साहब के क़यादत में आदिलाबाद डिस्ट्रिक्ट इंद्रवेली में 1 लाख लोगों के साथ बड़े पैमाने पर केसीआर के खिलाफ और मोदी के खिलाफ यहाँ से
इन लोगों को गद्दी से उतारने को और गरीब लोगों पे जो जुल्म हो रहा उन लोगों के साथ रहने के लिए रेवंत रेड्डी साहब डंडोरा बोल के कार्यक्रम लगाए। आज म्यूनसिपल एरिया में वार्ड नंबर 15 में हम यहाँ हैं। सारे जितने भी यहाँ के यूथ है रेवंत रेड्डी साहब और राहुल गांधी जी की क़यादत में इंदरवेली आने के लिए तैयार है। 70 आदमी की लिस्ट ऑलरेडी दे चुके और 30 से 35 आदमी की लिस्ट देने को तैयार है। तो 100 आदमी के साथ वार्ड नंबर 15 में इसी तरीके से हर वार्ड में जो भी कांग्रेस के वेलविशर्स है, कांग्रेस को चाहने वाले हैं, रेवंत रेड्डी साहब के चाहने वाले हैं, राहुल गांधी जी के चाहने वाले, तो सारे लोग एक प्लेटफॉर्म पे आने को तैयार है। कांग्रेस पार्टी को मदद करने को तैयार है। कांग्रेस पार्टी को इख्तियार में, स्टेट में और सेंट्रल में लाने के लिए तैयार है। तो जितने भी आदिलाबाद के 50 वार्ड है और 18 मंडल है आदिलाबाद डिस्ट्रिक्ट के, मैं पूरे कांग्रेस पार्टी के लीडरों से गुजारिश करता हूँ कि 9 के दिन 1 लाख लोगों से सभा लगाना है। केसीआर की और मोदी की कुर्सी को हिलाना है। जिस तरीके से गरीब ऑटो वालों को, मोटरसाइकिल वालों को, गरीब लोगों पे जो चालानों का मुसीबत डाल दे रहे और उन लोगों को गाड़ी पकड़कर पूरे चालान बनो बोल रहे। जो गाड़ी की कीमत 5,000 नहीं है उसके ऊपर 10-10 हज़ार रुपये चालान है। और दलितों के साथ इलेक्शन आते दलित याद आ रहे। कभी दलित सीएम बोलता, कभी दलित बंधु बोलता, कभी 3 एकड़ ज़मीन बोलता, किसी को भी कुछ नहीं कराता। और मोदी साहब जो पेट्रोल डीजल जिस तरीके से जीएसटी, नोटबंदी, इन सब पे आज कमर कसकर रेवंत रेड्डी साहब और राहुल गांधी जी खड़े गए। मैं सारे कांग्रेस के लीडरों से और कांग्रेस को चाहने वाले वेलविशरों से गुजारिश करना चाहता हूं, 9 के दिन अपने अपने लिस्ट दीजिए। 9 के दिन जो सो बड़े पैमाने पर इंदरवेली जाना है इस बात का। और मैं यहाँ के वार्ड नंबर 15 के हमारे सारे जितने भी कांग्रेस के कार्यकर्ता है और जो नौजवान आए कि हम भी आते उन सबका शुक्रिया अदा करता। తమకు నిధులు కేటాయించకపోవడంపై ఎంఐఎం కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై చైర్మన్ పద్మ, వైస్ చైర్మన్ సోహెల్ స్పందించారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు సమానంగా నిధులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. हमारे खिलाफ धरने दे हमारा है ना मीटिंग नहीं है हमारा पूरी फिरका परस्ती कर रहे पूरी। आप बोलो साहब चेयरमैन मैडम को शो बोलो स्टूडेंट तो बोलो आप कर दो आके हमारे फंड नहीं लगाया जा रहा है। ये हमारा हक है, हम हक लेके रहते हैं, हमारा हक है ये बात करो जी। ఈరోజు బోధన్ మున్సిపాలిటీలో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో మొత్తం 58 అంశాలు ఉన్నాయి. దాంట్లో ఎంఐఎం కౌన్సిలర్స్ వచ్చి వాళ్ళ వార్డ్స్లో ఏమీ నిధులు కేటాయించలేదని చెప్పి గొడవ చేయడం జరిగింది. ఇదంతా అవాస్తవం. ఎందుకంటే ప్రతి నెల ఇప్పుడు ఈ బోధన్ మున్సిపాలిటీలో కౌన్సిల్ ఎవ్రీ మంత్ సమావేశంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వార్డులో సమానంగా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ ఏదైతే వార్డ్స్లో ఉందో, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చాలా వార్డ్స్లో రోడ్స్ కావచ్చు, చాలా సమస్యలు ఉన్నందువల్ల ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో అక్కడ వార్డ్స్లో నిధులు కేటాయించడం జరిగింది. దానిని వీళ్ళు ఎంఐఎం కౌన్సిలర్స్ మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. అంతే తప్ప కౌన్సిల్ ఎప్పుడు కూడా సమానంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా ఈ విధంగానే అభివృద్ధి కోసము పనిచేస్తున్న ఈ టీఆర్ఎస్ కౌన్సిలర్స్ని వాళ్ళు తప్పు పట్టకుండా వాళ్ళు ఏ విధంగా కూడా అభివృద్ధిని అడ్డుకోవడానికి మాత్రమే చూస్తున్నారని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కౌన్సిల్లో ఎప్పుడు కూడా అభివృద్ధి కోసము పనిచేస్తూ అన్ని వార్డ్స్ సమానంగా డెవలప్ కావాలని నిధులు పెట్టాము. దాన్ని అందరూ గమనించాలి. అభివృద్ధి పదంలో వెళ్తున్న ఈ బోధన్ పట్టణాన్ని మిస్గైడ్ చేయకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలి తప్పించి ఈ విధంగా మిస్గైడ్ చేయొద్దు.
మన ఎమ్మెల్యే షకీల్ అన్న గారు ఈ బోధన్ పట్టణం కావచ్చు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో ట్రై చేస్తూ ఉన్నారు. దానిని అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ ఎంఐఎం వార్డు కౌన్సిలర్స్ ముందుకు రావడం అనేది సమంజసం కాదు. కాబట్టి అందరూ అభివృద్ధిలో భాగస్థులయ్యి బోధన్ పట్టణాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చెందేలా వెంట ఉండాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. 7 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈ కారణంగానే ప్రతి ఎన్నికలో తమ పార్టీయే విజయం సాధిస్తోందని ఆయన వివరించారు. 1,33,00,000 పనులకు గాను ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్, రాజాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క పట్టణం అభివృద్ధి ఏదైతే ఉందో మరి కుంటుబడి ఉంది. దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. జమ్మికుంట ఒక మంచి మున్సిపాలిటీ అయినప్పటికీ, వ్యాపార కేంద్రమైనప్పటికీ కూడా ఇక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు చేయడంలో మరి ఆనాడు ఉన్నటువంటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు ప్రజల సమస్యలను దాదాపుగా నిర్లక్ష్యం చేసి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఏ మండలానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా మౌలికమైనటువంటి వసతులను పూర్తి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఒక జమ్మికుంట పట్టణమే కాదు, పట్టణ ప్రగతిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలను కూడా తీర్చిదిద్దేటువంటి ప్రోగ్రామును మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పల్లె ప్రగతి ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సంగతి కూడా మనకు తెలుసు. ఈరోజు అభిమాన రాష్ట్రం నలుమూలలు కూడా అన్ని రంగాలను అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ఈరోజు మరి జమ్మికుంట పట్టణాన్ని కూడా ఈరోజు నిర్లక్ష్యం చేసినటువంటి జమ్మికుంట పట్టణాన్ని కూడా ఈరోజు మరి అభివృద్ధి చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని వాళ్ళ ప్రపోజల్స్ని తీసుకొని అస్తవ్యస్తంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అదేవిధంగా సర్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు, కరెంటు కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు. మరి ఇక్కడ మంచినీటి వ్యవస్థ కూడా మొత్తం రాష్ట్రం అంతటా కూడా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు సవ్యంగా వస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పట్టణంలో గతంలో ఎప్పుడో వచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ నిధుల ద్వారా మరి చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. అదేవిధంగా ఆటో నగర్ పైప్ లైన్ అయ్యి అన్నీ అయినప్పటికీ కూడా ఆటో నగర్లో నీళ్లు లేక మరి అక్కడి నుంచి 350 కుటుంబాలు బయటకు వచ్చి కిరాయిలు ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని యుద్ధ ప్రాతిపాదికన ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడం కోసం మరి శతవిధాల ప్రయత్నం చేయడం జరుగుతూ ఉందని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మనిషి రూపంలో ఉన్న దేవుడంటూ పలువురు ప్రశంసించారు. కరోనాతో దేశవ్యాప్తంగా అనేక మంది పెట్టల్లా రాలిపోతున్న సమయంలో ఆపన్న హస్తం అందించారని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణానికి చెందిన పలువురు యువకులు సోనూ సూద్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలో ఆయన విలన్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా తన వంతు సహాయం అందిస్తూ నిజ జీవితంలో రియల్ హీరో అని అయ్యారని చెప్పేసి అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక రాజు, మహేష్, గజ్జల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో హీరోగా జీవిస్తూ రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందినటువంటి సమాజానికి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి హీరో గారు సోనూ సూద్ గారి బర్త్డే సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో యువత అందరం కలిసి ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. అయితే కరోనా కాలంలో కష్టాలు అనుభవిస్తున్నటువంటి పేదలకు ఎన్నో విధాలుగా బస్సులు అయితేనేమి, రైళ్ళు అయితేనేమి, అవసరమైతే ఫ్లైట్లు కూడా అరేంజ్ చేసి వారి స్వస్థలాలకు పంపించడం కానీ, లేదా పేద రైతులు దుక్కి దున్నడానికి కూడా ఎట్లు లేని స్థాయిలో ఉన్నటువంటి
రైతు కుటుంబానికి ట్రాక్టర్ను అందించడం అయితేనేమి కానీ అయితే మొన్ననే హైదరాబాద్లో ఒక పాపకు ఆపరేషన్ చేయించడానికి ప్రత్యేకించి ఫ్లైట్ను మాట్లాడి డాక్టర్ల ద్వారా హైదరాబాద్లో చిన్న పాపకి ఆపరేషన్ చేయించడం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రియల్ హీరో సోమసూద్ గారి బర్త్డే జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే హీరో గారు రియల్ హీరోగా మారుతూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరోనా కష్టకాలంలో కనీసం బయటకు కూడా రాకుండా ప్రజాప్రతినిధులు అందరూ ఇళ్లలో కూర్చుంటే సినిమాలో విలన్ క్యారెక్టర్ వేస్తూ తను సంపాదించిన డబ్బుతో ఆస్తిని కూడా తాకట్టు పెట్టి సమాజంలో ప్రజలకు ఖచ్చితంగా నేను ఉపయోగపడాలి. ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా నాతో అయ్యే సహాయాన్ని అందించాలనే ఉద్దేశం కొద్దీ సోను సూద్ గారు తన ఆస్తులను తాకట్టు పెట్టి మరి వలస ప్రయాణికులను వారి స్వస్థలాలను చేర్చడానికి బస్సులైతేనేమి రైళ్లనైతేనేమి విమానాలను కూడా అరేంజ్ చేసి వాళ్ళ స్వస్థలాలకు పంపించడంలో నిజమైన హీరోగా ఒక పెద్ద రాజకీయ నాయకుడు కూడా ఏలేని పనులు చేసిన సోను సూద్ గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో యువత ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువతకు ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల యువకులందరూ కూడా యువకులే కాదు రాజకీయ నాయకులైతేనేమి సినిమా హీరోలైతేనేమి సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉండి డబ్బులు బీరువాలలో దాచిపెట్టే ప్రతి ఒక్కరు కూడా అవసరానికి సమాజానికి అవసరపడ్డ సందర్భంలో ఖచ్చితంగా తమ డబ్బులు తీసి ఖచ్చితంగా ప్రజలందరికీ ఉపయోగపడేలా సోను సూద్ ఒక దారి వేసిండు. మీరు కూడా ఖచ్చితంగా దారిలో ప్రయాణించి ఖచ్చితంగా మీకు సాధ్యమైనంత సహాయం ప్రజలకైతేనేమి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నపూర్ గ్రామంలో తలపెట్టిన మెగా పల్లె ప్రకృతి వనం కోసం అధికారులు సర్వే చేశారు. తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ విజయ్ కుమార్, సర్పంచ్ ప్రతిమ ఆధ్వర్యంలో రామగిరి ఖిల్లా మార్గంలోని భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో కేవీకే కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఆర్ఐ సదయ్య, సర్వేయర్ అనిల్ కుమార్, హార్టికల్చర్ విభాగం సూపరింటెండెంట్ వంశీ, వార్డు సభ్యులు రవి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పలువురు క్రీడాకారులు కోరారు. ఈ మేరకు వనపర్తి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నేత నందిమల్ల రమేష్, ఎండి గౌస్, బాలూన్ నాయుడు, అఖిల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు గతంలో ఉన్నటువంటి నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు కానీ ఈ గ్రౌండ్ను రకరకాలుగా పరీక్షించి దీన్ని మొత్తం కూడా పరిశీలన చేసి ఎప్పటికప్పుడు ఈ గ్రౌండ్ ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుతుండ్రి. క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలను కూడా ఇక్కడ కల్పిస్తుంది. ఆ విధంగా ఏమైందంటే మొన్నటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత వరకు కూడా ఈ వనపర్తి జిల్లా క్రీడలకు పెట్టిన పేరు. ఈ క్రీడలకు సంబంధించి ఇక్కడ చాలా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా తీసుకొని రావడం జరిగింది ఎన్నో క్రీడల్లో. అయితే రాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేసి మొత్తం 33 జిల్లాలు ఏర్పాటు చేసి కేవలం పేరుకు మాత్రమే జిల్లాలు ఏర్పాటు చేసి ఎవరికి కూడా నిధులు ఇవ్వడం జరగలేదు. అందులో ముఖ్యంగా క్రీడలకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవలేదు. ఎక్కడ కూడా గ్రౌండ్ను అభివృద్ధి చేసినట్టు కానీ క్రీడాకారులకు సంబంధించిన పరికరాలు ఇవ్వడంలో కానీ ఏదో విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. తట్టు వనపర్తి జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీకి జిల్లా పరంగా ఎన్ని నిధులు కేటాయించారు, ఆ నిధులు దేని కొరకు ఖర్చు పెట్టగలుగుతున్నారు, అసలు నిధులు ఉన్నాయా లేదా, జీతభత్యాలైనా ఉన్నాయా, కనీసం గ్రౌండ్లను పరిశుభ్రపరచడానికైనా మీ దగ్గర నిధులు ఉన్నాయా లేదా, ఆ నిధులు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వనపర్తి జిల్లా
క్రీడలకు సంబంధించిన పుట్టినిల్లు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్ను మొత్తం పరిశుభ్రంగా ఉంచాలి. ఇక్కడ అందరూ ఆక్యుపై చేసినటువంటి కూరగాయల మార్కెట్ కూడా తరలించి ఈ గ్రౌండ్ క్రీడాకారులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు 2 స్టేడియాలు నిర్మించడం జరిగింది. ఒకటి ఇండోర్ స్టేడియం, తర్వాత గ్రీన్ఫీల్డ్ స్టేడియం. రెండు కూడా ఈ మున్సిపాలిటీకి వాళ్ళ అధికారికంగా ఏ విధంగా లెటర్ ఇవ్వకుండా కేవలం దురాక్రమణ చేసుకొని ₹1 కూడా కిరాయి చెల్లించకుండా క్రీడాకారులకు కానీ జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ గ్రౌండ్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి డాక్టర్ బాలకృష్ణ మినీ స్టేడియం, అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్, అదేవిధంగా ఇండోర్ స్టేడియం 3 గ్రౌండ్లు ఏర్పాటు చేసి క్రీడాకారులను అందుబాటులో తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడలను నిర్లక్ష్యంగా చూస్తూ వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా కేవలం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఖచ్చితంగా జిల్లా యువజన క్రీడా అధికారులకు ఈ అథారిటీకి నిధులు కేటాయించాలి. అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహించాలి. గ్రౌండ్లన్నింటిని కూడా సద్వినియోగం తీసుకురావాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పరంగా అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ మా సమస్యలన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా మంత్రి గారు కూడా మేము ఇచ్చిన మెమరాండం మీద సమస్యల మీద ఒకసారి దృష్టి సారించి ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు మంజూరు చేయించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ కోరారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ ఆక్సిజన్ కాన్సంట్రేటర్, 20 కోవిడ్ కిట్లు, 15 పల్స్ ఆక్సిమీటర్లను ఉచితంగా అందజేశారు. కిసాన్ బంధు సేవా సంస్థ ఇందుకు చేయూతనిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. అనంతరం డాక్టర్ నరేష్ చంద్ర మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఆపత్కాలంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్ గౌడ్, వైస్ ఎంపీపీ ఎల్లా గౌడ్, సర్పంచ్ సూరయ్య గౌడ్, మహేష్ గౌడ్, ఖాజా మొయినుద్దీన్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఒక కాన్సంట్రేటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన గౌరవ సర్పంచ్ అయినటువంటి సూరయ్యన్న గారు మరియు డైనమిక్ డాక్టర్ అయినటువంటి నరేష్ చంద్ర గారు మరి సోదరి అరుణ గారు చాలామంది ఖాజా మొయినుద్దీన్ గారు ఇక్కడ నుండి అప్పీల్ చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో నా ఊరికి సమీపంలో ఉంది, నేను చదువుకున్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి బీద వాళ్లకు ఏదో విధంగా నేను సాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను ఇక్కడ అందించడం జరిగింది. దీనివల్ల మన ప్రజల్లో ఎవరైతే ఆ ఆక్సిజన్ లేక ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రమాదంలో ఉన్నారో వాళ్ళు కనీసం ప్రాణాపాయం నుండి బయటపడితే అది మాకు ఆత్మతృప్తినిస్తుంది. దాని కొరకే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి యావత్ ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ప్రత్యక్షంగా మనకు ఎవరైనా కనిపించే దేవుళ్ళు దైవాలు ఉన్నారంటే కేవలం వైద్య సిబ్బంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ విద్యావంతుల వేదిక వాళ్ళకి శిరస్సు వహించి పాదాభివందనం చేస్తూ ఉన్నది. మరి మనందరం కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు పాటించి భౌతిక దూరాన్ని పాటిస్తూ అదేవిధంగా ఏ నియమ నిబంధనలు ఉన్నాయో వాటన్నింటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తే ఈ థర్డ్ వేవ్ నుండి మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన సమాజాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా రాబోయే తరాలకు కూడా మనం అందరం కూడా మార్గదర్శకమై వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇట్టి కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి గౌరవ డాక్టర్ నరేష్ చంద్ర గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సర్పంచ్ అన్న యొక్క ప్రోత్సాహం, ఆయన యొక్క జిజ్ఞాస వల్ల ఈరోజు కాన్సంట్రేటర్ నేను ఇక్కడికి తేవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలన్నటువంటి ఉద్దేశంతో తేవడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఎక్కడైతే కోవిడ్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు ఫోకస్ చేసి ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ వారియర్గా పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో రాత్రికి రాత్రే స్థలాల కబ్జా, అధికారులు తమకు న్యాయం చేయాలంటున్న బాధితులు. ఘనపూర్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్లో ఘనంగా 13వ గ్రాడ్యుయేషన్ డే, డాక్టరేట్ పట్టాలను అందజేసిన గవర్నర్ తమిళసై. ఖాళీల భర్తీకి యూత్ కాంగ్రెస్ డిమాండ్, మేకగూడ వద్ద మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న నేతలు.
దొండపాడులోని ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ ఎవరికీ కేటాయించకపోవడంపై ఆగ్రహం. నిధులు కేటాయించకపోవడంపై ఎంఐఎం కౌన్సిలర్ల ఆగ్రహం. బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.